హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే చికెన్ హలీం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇందులోకి లవంగాయలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బగారాకు వేసేసుకొని లైట్గా వేయించుకొని వేయించుకుంటున్నాం కదా. ఇందులోకి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని, బోన్లెస్ చికెన్, ఈ బోన్లెస్ చికెన్ చూడండి ఎంత బాగుందో. దీన్ని కూడా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులో లైట్గా మిర్చి వేసేసుకొని, అందులో అల్లం పేస్టు, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మళ్ళీ కొంచెం లైట్గా మళ్ళీ రోస్ట్ చేసుకుందాం. ఈ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, బియ్యం, పెసరపప్పు ఈ 5-20 మినిట్స్ నానబెట్టుకొని ఈ చికెన్లో కలిపేసుకుందాం. ఇందులో ఇప్పుడు 1 లీటర్ వాటర్ తీసుకొని పోసేసుకొని కుక్ చేసుకోవాలి. 20 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ హలీం. మన రంజాన్ మాసంలోనే కాదు, ఉత్తప్పుడు కూడా మన పిల్లల కోసం మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. అయిపోయింది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇందులో ఇప్పుడు లైట్గా పైన నెయ్యి వేసేసుకొని చక్కగా వేయించుకున్న బాదం పప్పు ఇలా పుదినేసేసుకొని పిల్లలకి మనం ఇవ్వచ్చు. ఆహా ఎంత బాగుందో చూడండి. ఇది చూడండి. మమ్మీ ఎలా ఉంది? బాగుందా? ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.